అవసరం ఉంది. ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు వస్తున్నాయా లేదని చెప్పి అడిగితే ప్రజల నుంచి చక్కటి ఆశీర్వాదం వస్తుంది. అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనందరూ కూడా పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలియపరచుకుంటూ, చాలా మంది మధ్యకాలంలో టీవీలో చూస్తున్నాం, క్యాండిడేట్స్ మారుస్తున్నారు అనేది. ఈరోజు రాష్ట్రంలో ఒకటే చెప్తున్నారు, ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా కానీ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసుకునే ముందుకెళ్తారు తప్ప చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాగా నీచి రాజకీయాలు కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే దమ్ము లేక ఆ పార్టీలు ఈ పార్టీలతో పొత్తు పట్టుకునేవాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే నాకు పొత్తు అని చెప్పని ప్రజలతో పొత్తు పెట్టుకున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు సారథ్యంలో మనందరం కూడా ప్రయాణిస్తున్నందుకు సంతోషంగా తెలియపరచుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరచుకొని సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. దయచేసి రోడ్డుపై ఉన్నటువంటి బస్సు డ్రైవర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది. దయచేసి బస్సులన్నీ కూడా మీకు కేటాయించినటువంటి పార్కింగ్ స్థలాలకి తీసుకెళ్లవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రోడ్డుపై ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ప్రాంగణం లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. దయచేసి అందరినీ కూడా సహకరించవలసిందిగా పదే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, బస్సులను ముందుకు పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. తర్వాత పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అట్లాగే ఈ సిద్ధం కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ మధ్య నేను వైఎస్ఆర్ కుటుంబంలో నేను కూడా చేరటం జరిగింది 20 రోజుల క్రితం. ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలను, నమ్మకానికి మారుపేరు జగన్మోహన్ రెడ్డి గారు, మోసానికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఈరోజు పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే ధనికుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. మీకు ఇంకోటి ఏంటంటే, ఈరోజు సమాజం కోసం పాటుపడేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, కేవలం పనికి మాలిన కొడుకు కోసం పాటుపడేది చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా చెప్తున్నా. దాదాపు 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీగా పనిచేశాను. ఈ 4.5 ఏళ్ల నుంచి కూడా నేను జగన్ గారి పాలన చూస్తున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ భారతదేశంలో నేను చాలా రాష్ట్రాలు చూశాను, అన్ని రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఎంపీగా నేను చూశాను. మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి హామీని అమలు చేసినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఆయన ప్రపంచంలోనే పేదల కోసం 2.5 లక్షల కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకెక్కడా కూడా ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా అటువంటి కార్యక్రమం మనం చూడలేదు. ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య సమస్యలు విద్య, ఆరోగ్యం, అట్లాగే పేదల జీవన విధానం. దాంట్లో తన పిల్లలకు లేక పేదవారి పిల్లలు కూడా చదువుకోవాలి, అంబేద్కర్ అంత గొప్పగా రావాలని చెప్పి తప్పించేటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఆరోగ్యం పట్ల, అట్లాగే మీ జీవన విధానం పట్ల
ఆయనకున్నటువంటి కమిట్మెంటు మనం ఈ భారతదేశంలో కూడా ఎక్కడ చూడమని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటేనే మళ్ళీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే పేదలు సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటేనే ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందుతుంది. అదే నిజమైన అభివృద్ధి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.